హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మై డియర్ రౌడీ' ఎపిసోడ్ నెంబర్ 38. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నటాషా ప్రిన్సిపల్తో, సార్ నాకేం తెలీదు, ఆ సంగతి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా అంటూ వెళ్ళిపోతుంటే, రవి ఏ యాగు అని తన చెయ్యి పట్టుకున్నాడు. అయ్యో వదలవయ్యా అంటూ కంగారుగా తన చెయ్యి విడిపించాడు ప్రిన్సిపల్. విశిష్ట, సార్ తప్పు చేసింది తనైతే మీరెందుకు తనకి సపోర్ట్ చేస్తున్నారు అని అడిగింది ఆశ్చర్యంగా. అబ్బా అనుకుంటూ ఇదంతా నటాషా చేసిందనడానికి సాక్ష్యం లేదుగా అన్నాడు ఆయన. అనుకున్నా మీరిలా అంటారని అంటూ ఎవరికో ఫోన్ చేశాడు. అవతల ఫోన్ లిఫ్ట్ చేయగానే స్పీకర్ ఆన్ చేశాడు. సార్ నేను రవి అనగానే అవతల నుంచి హా రవి వాళ్ళకి బాగా కోటింగ్ ఇస్తే ఎవరో నటాషా ఇలా చేయమందని చెప్పారు అనగానే థ్యాంక్ యూ సార్ అని రవి కాల్ కట్ చేసి నటాషా వైపు చూసి ఇప్పుడు ఏమంటావు అని అడిగాడు. ఎవరో చెప్తే అది నిజమవుతుందా అని అడిగింది నటాషా నవ్వుతూ. ఎవరో చెబితే అవ్వదు, కానీ ఆయన ఎస్ఐ గారు, ఆయన చెబితే నిజమవుతుందేమో అన్నాడు. అంతే, అటు ప్రిన్సిపల్ ఇటు నటాషా షాక్. ఇప్పుడు చెప్పండి ఏం యాక్షన్ తీసుకుంటారు అని అడిగింది విశిష్ట. ప్రిన్సిపల్ అంకుల్కి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్టుంది సిచ్యువేషన్. ఏదైతే అది అయింది అని నటాషాని 2 నెలలు సస్పెండ్ చేశాడు. అది అక్కడ పట్టింది పాప పగ. ఇంటికెళ్ళాక ఆల్రెడీ విషయం తెలుసుకున్న తన తండ్రి అందుకే ఏ పని చేసినా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి అనేది. వాళ్ళు స్ట్రాంగ్ ఎవిడెన్స్తో వచ్చారు. ఈ 2 నెలలు వాళ్ళని ఎలా టార్గెట్ చేయాలో ఆలోచించు అని చెప్పాడు. అంతే, ఆ 2 నెలలు ఇన్స్టిట్యూట్కి వెళ్ళేది. విశిష్టాన్ని చూస్తుంటే విపరీతమైన కోపం వచ్చినా కంట్రోల్ చేసుకునేది, కామ్గా ఉండేది. తర్వాత విశిష్టాన్ని చూసి చిరునవ్వు నవ్వేది. విశిష్ట మొదట్లో పట్టించుకునేది కాదు, కానీ అసలే జాలిగుణం ఎక్కువాయే. దాంతో తను నవ్వేది. అది చూసి బిందు దాన్ని చూసేందుకే జాలి పడతావు అని అడిగింది కోపంగా. పోనీ లేవే పాపం అన్నది విశిష్ట. ఒకరోజు బిందు రాని టైం చూసుకొని నటాషా విశిష్టకి సారీ చెప్పి ఫ్రెండ్స్ అని అడిగింది. బిందు వాళ్ళు ఏమంటారు అని సంశయిస్తూనే ఓకే అన్నది విశిష్ట. 4 రోజుల తర్వాత బిందు వచ్చి షాక్. కారణం నటాషా తన ప్లేస్లో కూర్చొని విశిష్టతో కబుర్లో. అంతే, ఒళ్ళు మండి లేవే పైకి అన్నది. ఐఎమ్ సారీ యార్ అన్నది తన చేయి పట్టుకొని. బిందు చేతిని విదిలించి నేనేమి విశిష్టాలా కాదు నీ నాటకాలు నమ్మడానికి. నాటంకిక్యా రాణి అన్నది సీరియస్గా బిందు. విషి ప్లీజ్ నువ్వైనా తనకి చెప్పు అని వెళ్ళి దూరంగా కూర్చుంది నటాషా. విశిష్ట ఎంత నచ్చి చెప్పినా బిందు వినలేదు. 2 నెలల తర్వాత నటాషా కాలేజ్కి వచ్చింది. అప్పుడే తన బీభత్సమైన యాక్షన్తో బిందుని సైతం బోల్తా కొట్టించింది. నెమ్మదిగా విశాల్, ఆ తర్వాత నటాషా లెక్చరర్కి దివ్యకి సారీ చెప్పడంతో రవి కూడా తనని క్షమించారు. కానీ రవి మాత్రం తనని కేవలం ఫ్రెండ్గానే ట్రీట్ చేసేవాడు. ఏ రోజు బెస్ట్ ఫ్రెండ్లా చూడలేదు. ఫస్ట్ ఇయర్ అయ్యి సెకండ్ ఇయర్లోకి వచ్చారు. నటాషా వాళ్ళ కొత్త ప్యాలెస్ గృహప్రవేశానికి అందరినీ పిలిచింది. ఆ రోజు ఫంక్షన్ అయ్యాక అందరూ టెర్రస్ మీద కూర్చొని లంచ్ చేస్తున్నారు. నటాషా నీకు ఎలాంటి హస్బెండ్ కావాలే అని అడిగింది బిందు. నా సంగతి ఎందుకు కానీ విషయం నువ్వు చెప్పవే అని అడిగింది నటాషా. నాకు మా బావతో పెళ్ళి ఎప్పుడో ఫిక్స్ అయిందిగా, సిద్ధు బావ నాకు ఓకే అన్నది నవ్వుతూ. అప్పుడు కిందికి చూసింది నటాషా. కొంచెం దూరంలో వీర సిగరెట్ తాగుతూ అటు ఇటు తిరుగుతున్నాడు. కాలి వెళ్ళి తనకి ఏదో చెప్తున్నాడు. నటాషాకి ఏదో ఆలోచన వచ్చి నవ్వుకుంది. వీళ్ళని డ్రాప్ చేయడానికి కిందికి రాగానే కరెక్ట్గా అదే టైంకి వీర లోపలికి వస్తుంటే విశిష్టాని కావాలని వీర మీదికి తోసేసింది. అంటే డాన్ కమ్ షేర్ విశిష్ట చెంప వాయిస్తాడనుకుంది. వీర కోపంగా ఏదో అనే లోపు అటు కాలి వీరాని ఇటు బిందు విషిని హడావిడిగా లాక్కెళ్లారు. అబ్బా ఛాన్స్ మిస్ అయిందే అని తెగ ఫీల్ అయిపోయింది. దాంతో విషిరాలు ఫస్ట్ టైం ఒకరినొకరు చూసుకోలేదు. ఆ తర్వాత పాలెస్ రెహమాన్కి నచ్చి మర్యాదపూర్వకంగా సీట్ని అమ్మమని అడిగాడు. ఆయన ఎందుకు ఒప్పుకోలేదు. అప్పటికే విలియమ్స్ వీరా లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు. దాంతో ఆ పని వీరాకు అప్పగించాడు. వీరా ఫోన్లో అడగడం, సుబ్బు సింహాలని పంపించడం, రోనీ సహాయంతో వాళ్ళని కొట్టించడం. ఆ తర్వాత వీరా ఎంటర్ అయి తన తెలివితేటలతో సేట్ అంకల్ ఏదో వీక్ మూమెంట్స్లో కకృతి పడితే ఫోటో సంపాదించి బెదిరించి భయపెట్టి అది రెహమాన్ పేరు మీద రాయించాడు. ఆ రోజు చూసింది కోపంతో ఈ నటాషానేగా. ఆ తర్వాత తన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసింది. అయితే తనకి తెలియని విషయం ఏంటంటే వీరా రాయించుకున్న తర్వాత కొంత అమౌంట్ పంపాడు. అది తర్వాత చూద్దాం. ఫస్ట్ టైం బిందు బర్త్డే సందర్భంగా బేకరీలో వీరాని చూసి నటాషా ఆ రోజేదో హడావిడిలో విశిష్ట మిస్ అయిందనుకుంటూ ఆ తర్వాత విశిష్టాని కావాలని వీరా మీదికి తోస్తుంది.
కానీ తను ఊహించినట్లు వీరా కొట్టలేదు. దాంతో కొంత నిరాశ చెంది బయటికి వెళ్తుంది. ఆ తర్వాత మన డిజైనర్ పాప వానలో తడుస్తుంటే వీరా తనని అలాగే చూస్తూ ఉండటంతో నటాషా షాక్. నేనింక దీన్ని 2 పీకించి ఆనందపడదాం అనుకుంటే వీడేంటి తనని అలాగే చూస్తున్నాడు అనుకుంది. ఆ తర్వాత వీర విశిష్టాని ఫాలో అవ్వడం చూసి నవ్వుకుంది. వీర ఒకరోజు విశిష్ట ఇంటికొస్తాడు. విమ్ము అంకుల్కి ఒక వార్నింగ్ ఇద్దామని. ఆ రోజు తను అక్కడే ఉంది. తను వీర విశిష్ట కోసమే వచ్చాడనుకొని ఆ తర్వాత తన ప్లాన్ మారుస్తుంది. రోని హెల్ప్తో వీరాకి విశిష్ట టూర్ విషయం చెప్పి అక్కడికొచ్చేలా చేస్తుంది. అయితే తనకి తెలియని విషయం ఏంటంటే వీర ఎప్పుడు దొరుకుతాడా వేసేద్దామని చూస్తున్న రోనిగాడు వీర కారుకి యాక్సిడెంట్ చేయిస్తాడు. కానీ అందులో ఖాళీ ఉండటంతో వీర తప్పించుకుంటాడు. ఆ తర్వాత మనకు తెలిసింది. అక్కడి నుంచి వీర టార్చర్తో విశిష్ట భయపడుతుంటే తను నవ్వుకునేది. ఇక విశిష్ట పోలీస్ కంప్లైంట్ ఇస్తే వీర సంగతి ఫినిష్ అనుకునేది. కాలేజ్లో రవిని వీర కొట్టడం, విమ్ము అంకుల్కి వార్నింగ్ ఇవ్వడం చూసి రోని చేత తనే రవిని కొట్టించి విమ్ము అంకుల్కి వార్నింగ్ ఇప్పించింది. దాంతో వీరాని అరెస్ట్ చేస్తారు. ఇంకా వీర లైఫ్ ఎండ్ అనుకొని సంబరపడుతుంటే విశిష్టకి సిద్ధుతో పెళ్ళి అని తెలిసి తెగ ఫీల్ అవుతుంది. కానీ అనుకోకుండా రెహమాన్ ద్వారా వీర బయటకొచ్చి విశిష్ట మెడలో తాళి కట్టడం చూసి అబ్బా ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఇటు వీరాతో కాపురం చెయ్యలేవు, అటు వీర నిన్ను వదలడు. జీవితాంతం టార్చర్ మీ ఇద్దరికి అనుకొని సంబరపడింది. కానీ విషిరాలు ప్రేమలో పడ్డారని తెలిసి షాక్ అయింది. ఇంకా విశిష్ట ఫ్యాషన్ కోడ్స్ వదిలేయడంతో ఊపిరి పీల్చుకుంది. నెమ్మదిగా విశిష్ట డిజైన్స్ తనంతట తానే ఇచ్చేలా చేసింది. విశిష్ట వర్క్ తప్ప నటాషా వర్క్ని అస్సలు ఇష్టపడని ఇన్స్టిట్యూట్ హెడ్ బాబీ కూడా గత్యంతరం లేక సరేనన్నాడు. దాంతో మిస్ ఇండియా పోటీల్లో కాస్ట్యూమ్స్ డిజైనర్గా వెళ్తుంది. అయితే అంతకన్నా ముందే వీరాకి రోనీ గ్యాంగ్లోని ఒకడు వీళ్ళతో కలిసి పనిచేయడానికి వచ్చినప్పుడు తనతో చెప్తాడు. విశిష్ట ఫ్రెండ్ నటాషా రోనీ హెల్ప్తో ఏం చేసిందో చెప్తాడు. వీరా కోపంతో వెళ్ళిపోతుంటే విలియమ్స్ అడ్డుపడి తెలివిగా తన ప్లాన్ తిప్పికొట్టమని చెప్తాడు. అందుకే కాలేజ్కి వెళ్ళి అసలు సంగతి తెలుసుకొని ఆ తర్వాత రవిని పిలిచి మాట్లాడతాడు డాన్ బాబు. ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి నటాషాని బోల్తా కొట్టించారు. అంతా విని సిద్ధు ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అంటే ఇదేనేమో అన్నాడు సీరియస్గా. బిందు ఇదేం దిక్కుమాలిన పోలిక అనుకుంది. బావా కాస్త తెలుగులో చెప్తావా అని వైషు అనగానే ఆ డేంజర్ డెవెల్ తను అనుకున్నట్టుగానే వీరాని విషితో కలిపింది. కానీ తన అంచనాలు తలకిందులు చేస్తూ వీళ్ళిద్దరూ ఫెవికాల్ పెట్టి అతికించినట్లు దగ్గరైపోయారు అంటూ విశిష్ట వైపు చూసి నవ్వాడు. విశిష్ట రవి దగ్గరకు వచ్చి మోకాల మీద కూర్చొని తన చేతిని పట్టుకొని ఇదంతా నీ వల్లే, నా భర్త నుంచి దూరంగా పారిపోతుంటే కరెక్ట్ టైంకి నన్ను గైడ్ చేసావు. నాకన్నా ముందు నువ్వే తనని అర్థం చేసుకున్నావు. నువ్వు లేకపోతే నేను ఇంత హ్యాపీగా ఎప్పటికీ ఉండేదాన్ని కాదు అన్నది కళ్ళ వెంబటి నీళ్లతో. రవి విషి కన్నీరు తుడుస్తూ అందుకే అంటారు స్నేహబంధం అంటే కంటికి చేతికి ఉన్న బంధం లాంటిది అని అన్నాడు. విశిష్ట నవ్వుతూ అవును, కళ్ళు ఏడిస్తే చెయ్యి తొడుస్తుంది, చేతికి నొప్పి పుడితే కళ్ళ నుంచి నీళ్ళొస్తాయి అన్నది. బిందు అబ్బో ఈయన కన్ను నువ్వు చెయ్యి మరి నేనేంటో అంటూ మొహం తిప్పుకుంది. రవి నవ్వుతుంటే విశిష్ట లేచి బిందుని హక్ చేసుకొని పిచ్చి నువ్వు తన హార్ట్ వే అన్నది. రవి వచ్చి వాళ్ళిద్దరినీ జంటల్ హక్ చేసుకున్నాడు. సిద్ధు చప్పట్లు కొడుతూ సూపర్ సూపర్ మీ ఫ్రెండ్షిప్, రవి ఆర్ అమేజింగ్ బాస్ అంటూ రవిని యువతలకి లాగి హక్ చేసుకున్నాడు. అక్క ఒప్పుకుంటున్నా, రౌడీ బావా ది గ్రేట్ అన్నది నవ్వుతూ. అది చూసి రవి విశిష్ట వైపు చూసి కళ్ళెగరేశాడు. విశిష్ట ఆనందంగా అవును అన్నట్టు తలూపింది. అది చూసి బిందు వీళ్ళు మళ్ళీ ఏవో సైగలు చేసుకుంటున్నారు. వీరగాన్ని విషిని కలపడం మాత్రమే కాదు అంతకు మించి ఏదో ప్లానే వేశాడు ఈ కలెక్టర్ బాబు అన్నది. రవి విశిష్ట ఒకరినొకరు కంగారుగా చూసుకొని బిందు వైపు సీరియస్గా చూశారు. కన్ఫామ్ ఇంకేదో ఉంది అనుకుంది బిందు. బాస్ ఇలాగే మా రామ్ని కనిపెట్టడానికి వీరాని కొంచెం పుష్ చేస్తే నేను ఫుల్ హ్యాపీ అన్నాడు సిద్ధు. ఇక్కడ అందరూ హ్యాపీ నేను తప్ప అంటూ మూతి ముడిచింది వైషు. విశిష్ట సిద్ధు వెళ్ళి తనకి చెరో వైపు కూర్చొని నీకేమైంది అని అడిగారు ఒక్కసారే. అక్క బావగారు రౌడీ అయినా ఏం చదువుకోకపోయినా ఎంత కోపం పొగరు ఉన్నా నిన్ను అర్థం చేసుకొని నీ గోల్ రీచ్ అయ్యేలా చేశారు. నా హబ్బీ మాత్రం నన్ను ఎగిరి తన్నాడు అంటూ సిద్ధు వైపు కొరకొర చూసింది. షో మ్యాటర్ ఏదైనా ఎక్కడైనా ఉండని దాన్ని నా దగ్గరికి తీసుకొచ్చి ఆపుతావు లిల్లీపుట్ అంటూ చెవిలాగాడు సిద్ధు. వైషు పైకి లేచి పో నీతో కట్టిఫ్ అంటూ డోర్ తీసుకొని బయటికి వెళ్ళిపోయింది.
సిద్ధు తన వెనక్కి ఆగవే అంటూ పరిగెత్తాడు. రవి, బిందు సరే మరి మేమింక బయలుదేరుతాం విషి అంటూ పైకి లేచారు. విశిష్ట ఓకే. మీకు షాపింగ్ ఉన్నదిగా, ఇంకో 1 వీక్ మాత్రమే ఉన్నదిగా ఎంగేజ్‌మెంట్‌కి అన్నది బిందు భుజంపై చెయ్యి వేసి. బిందు సరేలే మీ ఇద్దరికి ఇంకో సీక్రెట్ ఉన్నట్టుందిగా, మాట్లాడుకోండి, నేను వెళ్ళి రూమ్ వెకేట్ చేసి బ్యాగ్ తీసుకొనొస్తాను అంటూ వెళ్ళిపోయింది. ఇంకేంటి లేడీ డాన్, వాట్ నెక్స్ట్ అని అడిగాడు రవి. నాకివాళ చాలా ఆనందంగా ఉంది రవి. ఆ రోజు డాన్ నటాషా గురించి చెప్తే నేను కూడా షాక్. అసలు ఎలా తను అంతలా మనల్ని చీట్ చేసింది అన్నది కోపంగా. హే కూల్, నేను తనని ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోలేదు. అనుమానం రాలేదు కానీ ఎందుకో తనకి కనెక్ట్ అవ్వలేదు అన్నాడు రవి. అవును. అవును. నువ్వెప్పుడు డాన్‌ని కలిసావు? నాకు చెప్పలేదు అని అడిగింది విశిష్ట సీరియస్‌గా చూస్తూ. రవి నవ్వుతూ అసలేం జరిగిందంటే చెప్పడం స్టార్ట్ చేశాడు. వీళ్ళు కేరళ ముందు వీరా నుంచి రవికి ఫోన్ వచ్చింది. రవి ఆ నెంబర్ చూసి ఎవరి నెంబర్ అనుకుంటూ లిఫ్ట్ చేశాడు. రవినేనా అని అడిగాడు వీర సీరియస్‌గా. హా! నేనే. మీరు వీరా కదా అని అడిగాడు రవి ఆశ్చర్యంగా. పర్లేదు తెలివైన వాడివే. వాయిస్ వినగానే గుర్తుపట్టావు అని వీర అనగానే మీ అంత కాదులే బాస్ అన్నాడు నవ్వుతూ. నిన్ను కలవాలి. టైం, ప్లేస్ మెసేజ్ చేస్తాను జానికి చెప్పొద్దు అన్నాడు. రవి కొంచెం కంగారు పడుతూ ఎందుకు అని అడిగాడు. ఏ చెప్తే గాని రావా అని వీర అనగానే అదేం లేదు బాస్ వస్తాను అంటూ కాల్ కట్ చేశాడు రవి. నెక్స్ట్ డే వీరా చెప్పిన ప్లేస్‌కెళ్ళాడు. విలియమ్స్ వాళ్ళ గెస్ట్ హౌస్. కార్ దిగి కొంచెం పానిక్ అవుతూ లోపలికెళ్ళాడు. హాల్‌లో వీరా కాలు మీద కాలు వేసుకొని టీవీ చూస్తున్నాడు మాపే మొహంతో. రవి రావడం చూసి టీవీ ఆఫ్ చేశాడు. రవి షేక్ హ్యాండ్ ఇస్తుంటే అలవాటు లేదు గానీ నువ్వు కూర్చో అన్నాడు. రవికి టెన్షన్ తగ్గి కూర్చున్నాడు. నేను స్ట్రెయిట్‌గా పాయింట్‌కొస్తా. నటాషా గురించి నీకేమైనా తెలుసా అని అడిగాడు తన వైపే చూస్తూ. రవి ఆశ్చర్యంగా చూస్తూ తను తెలుసా మీకు అని అడిగాడు. వీర, జానికి బెస్ట్ ఫ్రెండ్స్ మీరంతా. ఆ మాత్రం తెలీదా అంటూ కళ్ళెగరేశాడు. కరెక్టే అని నవ్వి మీరు నన్ను కలవమనగానే కొంచెం టెన్షన్ మొదలైంది అందుకే అంటూ ఆగాడు. టెన్షన్ దేనికి? ఆ రోజు సైకిల్ చైన్ తీసుకొని నా చేతి మీద గట్టిగానే కొట్టావుగా అని అడిగాడు తన వైపే సీరియస్‌గా చూస్తూ. ఓ అదా! అంటే అప్పుడు సిట్యుయేషన్ అలాంటిది. ఇప్పుడలా కాదు అంటూ నవ్వాడు. మరి ఎలాంటిది అని వీర అనగానే జాన్ నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంటే తిరిగి నా దగ్గరికి పంపేంతగా మారిపోయిందా? గానీ రవి షాక్ ఎందుకవ్వలేదు అని మీకు డౌట్ రావచ్చు. విశిష్ట ఆల్రెడీ చెప్పింది. నా నువ్వే మెసేజ్ చేసేది డాన్ కనిపెట్టాడు అని. సో, అందుకే. మీరేంటో దగ్గరుండి చూస్తే కదండీ తనకి మీ ప్రేమ తెలిసేది. ఓహ్! నీకేంటి నా మీద అంత నమ్మకం అని వీర అనగానే నిజం చెప్పాలంటే నాకు మీరంటే కోపం, ద్వేషం. ఒకప్పుడు మీరు విశిష్ట వెనుక పడినప్పుడు, తనని ప్రేమించానని చెప్పినప్పుడు, పెళ్లి చేసుకుంటా అని బెదిరించినప్పుడు, నన్ను కాలేజ్ దగ్గరకొచ్చి కొట్టినప్పుడు, కానీ ఆ రోజు రాత్రి రోని అతని మనుషులు నన్ను కొట్టి ఆ నేరం మీ మీద వెయ్యాలనుకున్నప్పుడు, ఒక్క క్షణం నాకు తెలియకుండానే మీ గురించి పాజిటివ్ థాట్ వచ్చింది. కానీ అంతలోనే స్పృహ కోల్పోయాను. నేను కోమాలో నుండి రాగానే మీకు విషికి పెళ్ళయిందని తెలిసి బాధపడ్డాను. కానీ అదేంటో మరి తను మీ గురించి చెప్తుంటే తెలియకుండానే మీకు కనెక్ట్ అయ్యాను. మేబీ ఆ రోజు మీరంటే వచ్చిన పాజిటివ్‌నెస్ వల్లనేమో. అందుకే తను మీ నుండి వచ్చే ముందు నాకు ఫోన్ చేసి నేను వీరా దగ్గర ఉండలేను అంటే, నేను సరే అనే అన్నాను. కానీ నా మనసు విశిష్టాకి సపోర్ట్ చేయమంటే, బుద్ధి వీరాని నమ్మమని చెప్పింది. అందుకే తనకి నిజం చెప్పాను. కొట్టింది మీరు కాదని అన్నాడు. అంతా విని వీరా, నిన్ను కొట్టింది రోని. మరి కొట్టించింది ఎవరో తెలుసా అని అడిగాడు. ఎవరు అని అడిగాడు ఆశ్చర్యంగా. మీరు ఫ్రెండు అనుకునే ఆ నటాషా అనగానే వాట్ అంటూ షాక్ అయ్యాడు రవి. హా! నేను కాలేజ్‌లో కనుక్కున్నాను. మీరంతా ముందు గొడవలు పడ్డారని, ఆ తర్వాత ఫ్రెండ్స్ అయ్యారని తెలిసింది. కానీ ఫ్రెండ్ అని మీరు మాత్రమే అనుకున్నారు. ఆ పిల్ల కాదు అన్నాడు సీరియస్‌గా. రవికేం మాట్లాడాలో అర్థం కాలేదు. అంతా సరే జాన్ ఎందుకు తను ఎంతగానో ఇష్టపడే ఫ్యాషన్ డిజైనింగ్ సైతం వదిలేసింది. అది కూడా తన కోసం అన్నాడు చిరాగ్గా మొహం పెట్టి. తను వదిలేసింది నటాషా కోసం కాదు మీ కోసం అన్నాడు చిన్నగా. ఏంటి నా కోసమా? అని అడిగాడు కోపంగా. ఆ! తనకి మీరంటే ఎంత ఇష్టమో నేను మీకు చెప్పక్కర్లేదు. నిమిషం కూడా మిమ్మల్ని వదిలి ఉండలేక ఆ నిర్ణయం తీసుకుంది అన్నాడు. కానీ నాకు నచ్చలేదు అంటూ పైకి లేచాడు వీర. రవి కూడా లేవగానే అందుకే ఆ బాబీ అనేటోడిని రమ్మని ఫోన్ చేశాను అన్నాడు. అది సరే మా మీద కోపంతో తను ఇదంతా చేసిందంటే చాలా కోపమొస్తుంది అన్నాడు రవి.
నా మీద కూడా పగుందిలే. అందుకే జాన్ని ఏరుకోరి నా లాంటి రౌడీ ప్రేమలో పడేలా చేసింది అనగానే రవి తనకి తెలియకుండానే మంచి పని చేసింది మీ ఇద్దరిని కలిపి అన్నాడు. ఈలోపు బాబీ వచ్చి మీ ఇద్దరిలో వీరా అని అడిగాడు ఇద్దరు వైపు చూస్తూ. రవి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఐఎమ్ రవి అండ్ హీఈస్ వీరా అంటూ వీరా వైపు చూపించాడు. ఎందుకు నువ్వు ఆ నటాషాకి అంత టాలెంట్ లేకపోయినా ఎందుకు తనని అంత పెద్ద పోటీలకి పంపిస్తున్నావు అంటూ తిన్నగా విషయంలోకి వచ్చేశాడు వీరా. బాబీ కూర్చుంటూ ఆ విషయం మీరు విశిష్టాన్ని కదా అడగలేదా? ఇన్స్టిట్యూట్ నీది, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది నువ్వు, ఆన్సర్ చేయాల్సింది కూడా నువ్వే అని వీరా అనగానే బాబీ ఉఫ్ అనుకుంటూ ఎస్ మీరు చెప్పింది కరెక్టే, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది నేనే. నటాషా హార్డ్ వర్కరే, బట్ విశిష్టాకి ఉన్నంత క్రియేటివిటీ తనకి లేదు. అందుకే నేను ముందు నుంచి విశిష్టాన్ని ఎంకరేజ్ చేశాను. అందుకే విశిష్టాకి ఎంతో నచ్చ చెప్పాను. ఇదేమీ అల్లాటప్ప కాంపిటీషన్ కాదని, మిస్ ఇండియా అది అంత ఈజీగా రాదని ఎంతో చెప్పాను. బట్ తనే వినలేదు. ఇందులో నా తప్పేం లేదు అంటూ వీరా వైపు చూశాడు. లేదు కాబట్టి నువ్వు నా ముందు కూర్చున్నావు అనగానే బాబీ ఐ నో అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలి. యాక్చువల్గా అది మా ఇన్స్టిట్యూట్కి నేనే మేనేజర్ని మాత్రమే. రవి గారికి యాక్సిడెంట్ అయ్యే ముందు సిటీలో జరిగిన ఫ్యాషన్ షో కోసం మా బాస్ నటాషా వాళ్ళ ఫాదర్కి ఉన్న రిలేషన్ వలన నటాషా డిజైన్స్ ఓకే చేశారు. ఆ రోజు నేను రాలేదు అంటూ ఆ రోజు మీరేనా ఫోన్ చేశారు అని అడిగాడు రవి వైపు చూస్తూ. నేనే. విశిష్ట కాకుండా నటాషాని సెలెక్ట్ చేయడం రిడిక్యులస్గా అనిపించింది. అందుకే మీకు ఫోన్ చేశాను అన్నాడు. బాబీ వీరా వైపు చూస్తూ ఈయన ఫోన్ చేసి అదేంటి మీరు టాలెంట్ ఉన్న వాళ్ళకి కాకుండా స్టేటస్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తారా అని అడిగాడు నాకు విషయం చెప్పి. ఎంతోమంది టాప్ ఫ్యాషన్ డిజైనర్స్ని ఇచ్చిన ఇన్స్టిట్యూట్ మీది, అలాంటిది మరి ఎంతలా డౌన్ అవ్వాల్సిన అవసరం ఏంటి అని అడిగేసరికి నేను విషయం కనుక్కొని నటాషాని సైడ్ చేయడానికి మా బాస్తో చిన్న యుద్ధమే చేశాను అన్నాడు. నాకు జరిగిందేంటో తెలీదు కానీ జాన్ మాటల్లో మీ ఇద్దరి మీద అభిమానం చూశాను. అందుకే తన కల నెరవేర్చడానికి మీ ఇద్దరిని పిలిచాను అన్నాడు వీరా. షూర్, విశిష్ట కోసం ఏదైనా చేయడానికి నేను రెడీ అన్నాడు బాబీ ఆనందంగా. నేను కూడా అంటాడు రవి. మీరు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంది ఎవరికి అని అడిగాడు వీరా. బాబీ తన ఫోన్ తీసి అందులో ఒక ఫోటో చూపిస్తూ తన పేరు జాస్మిన్ మిస్ ఇండియా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది అనగానే అయితే మీరు తనకి ఏం చెప్తారో నాకు తెలియదు, తను మాత్రం జాన్ డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్తో పోటీ చేయాలి. ఈ విషయం చివరి వరకు ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా నటాషాకి అంటూ పైకి లేచాడు. చాలా కష్టం, ఎందుకంటే అది మిస్ ఇండియా వెన్యూ, ఏదైనా పొరపాటు జరిగితే మా ఇన్స్టిట్యూట్ నేమ్ చెడిపోతుంది అన్నాడు కంగారుగా. అవును అవును బాస్, చాలా కష్టం. అసలు విశిష్టాకి విషయం తెలుసా, తను ఒప్పుకుంటుందా అని అడిగాడు రవి. తన సంగతి నేను చూసుకుంటా, నువ్వు ఆ జాస్మిన్కి నచ్చ చెప్పు, వినకపోతే నాకు చెప్పు అన్నాడు సీరియస్గా. బాబీ గుటికలు మింగుతూ వద్దులేండి నేనే మాట్లాడతాను అన్నాడు. అక్కడ ఎవడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చూసే బాధ్యత నాది అన్నాడు వీర. బాబీ పైకి లేచి ఓకే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అంటూ వెళ్ళిపోయాడు. రవి కూడా పైకి లేచి నేను నటాషాకి డౌట్ రాకుండా మేనేజ్ చేస్తాను అన్నాడు. కానీ జాగ్రత్త, చాలా డేంజర్. నీకు నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఫోన్ చేస్తాను, ఇంకా వెళ్ళు అన్నాడు వీర. అదేంటి బాస్, ఇంత హెల్ప్ చేస్తుంటే కనీసం కాఫీ టీ ఏం లేవా అని అడిగాడు రవి. అలాంటి మీ ఫ్రెండ్ని అడుగు ఇంటికెళ్ళి, నన్ను కాదు అన్నాడు వీర. రవి ఓకే అనేసి వెళ్ళిపోయాడు. చెప్పడం ఆపి విశిష్ట వైపు చూశాడు రవి. సో బాబీ సార్ మాట్లాడి జాస్మిన్ని ఒప్పించారు అంటూ నవ్వింది విశిష్ట. ఇదంతా ఓకే విషి, యూ డిజర్వ్ ఇట్. కానీ నెక్స్ట్ ఏం చెయ్యాలనుకుంటున్నావు? వీరా వన్స్ దుబాయ్ వెళ్ళాడంటే మన చేతుల్లో ఏమీ ఉండదు. నువ్వంటే ప్రాణం తనకి. నీకోసం ఎలాంటి వాడు, ఎంత మారాడు. కోపంతో చూసే ఆ కళ్ళల్లో కోపం లేదు, నిర్లక్ష్యంగా ఉండే మాటలు కూడా వేగం తగ్గాయి. నిజం విషి, ఇదంతా నీ వల్లనే. అఫ్కోర్స్ లవ్ ఎలాంటి వారినైనా మారుస్తుంది. అయినా నాకు ఒక విషయం అర్థం కాలేదు, ఎందుకు తను ఆ మాఫియాని వదలటం లేదు? నీకు నచ్చదని తెలిసి కూడా ఎలా అని అడిగాడు బాధగా. నేను ఎన్నోసార్లు అడిగాను రవి, తను వినడు. అందుకే నేను అంటూ ఆగిపోయింది. నువ్వు ఏంటి అని అడిగాడు కంగారుగా. నా డ్రీమ్ నిజమయ్యేలా చేశాడు, మరి తన ఇష్టానికి నేను ఎలా వ్యతిరేకంగా వద్దని చెప్తాను అన్నది కళ్ళ వెంబటి నీళ్లతో. అంటే నువ్వు, ఓ మై గాడ్, ఆర్ యూ అవుట్ ఆఫ్ మైండ్ విషి అంటూ తల పట్టుకున్నాడు రవి. అవును, ఇక నుంచి తన ఇష్టమే నా ఇష్టం, తను ఎక్కడుంటే నేను అక్కడే అన్నది కళ్ళు తుడుచుకుంటూ. ఫ్యాషన్ డిజైనర్ అనేది నీ ప్రొఫెషనల్ గోల్, కానీ వీరాని రామ్లాగా మార్చాలని నీ పర్సనల్ గోల్, దాని సంగతి ఏంటి?
మీ అత్తకి తన పెద్ద కొడుకుని రామ్‌లాగా ఇవ్వాలని నీ పట్టుదల ఏమైంది? అని అడిగాడు కోపంగా. ఏం చేయను? నువ్వు వెళ్తే నేనింకెప్పుడు నీతో ఉండను అని బెదిరించనా? నిన్నటి వరకు ఏదో విధంగా ఆపాలనే అనుకున్నాను. కానీ నా కోసం ఇంత చేసినా తన కోసం నా ఇష్టాన్ని, నా గోల్‌ని, నా వాళ్ళని అందరినీ వదిలేయాలని నిర్ణయించుకున్నాను అన్నది. లేదు విషి. నేను ఎంత మాత్రమూ ఒప్పుకోను. సిట్యుయేషన్ అంత దూరం వస్తే తనే రామ్ అనే సంగతి మీ ఇంట్లో చెప్పి తనని వాళ్ళ ముందు నిలబెడతా అంటూ వెళ్ళిపోయాడు రవి. విశిష్ట కామ్‌గా అలాగే కూర్చొని పోయింది. సిద్ధు వైషుని బ్రతిమలాడి ఐస్ క్రీమ్ పార్లర్‌కి తీసుకెళ్ళాడు. వైషుకి ఇష్టమైన టూటీ ఫ్రూటీ పెద్ద కప్పుతో తెచ్చి తన ముందు పెట్టి, ఇప్పుడు చెప్పే ఎందుకు ఇంకా నా మీద కోపం? అని అడిగాడు. వైషు లాగిస్తూ ఎందుకో నీకు తెలీదా? అని అడిగింది. హుఫ్! మాఫ్ కరో యార్! ఇంకెన్ని రోజులు ఆ సోనా మ్యాటర్ పట్టుకొని ఊగుతావు? అని అడిగాడు. ఈలోపు ఐస్ క్రీమ్ పార్లర్ ఎంట్రన్స్ గ్లాస్ పెళ్ళుమంటూ పగిలి అక్కడంతా గాజు ముక్కలు పడ్డాయి. అందరూ షాక్ అయి తిరిగి చూసేసరికి ఓ నలుగురు రౌడీలు చేతిలో రాడ్స్‌తో లోపలికొచ్చి హిందీలో ఎవడ్రా ఇక్కడ మా తమ్ముడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అని అరిచారు. ఆ పార్లర్లో ఉన్న వాళ్ళంతా లేచి వెళ్ళిపోతుంటే ఎవరు కదలొద్దు కూర్చోండి అన్నారు కత్తి చూపిస్తూ. అంతే ఎక్కడి వాళ్ళు అక్కడ గమ్మున కూర్చుండిపోయారు. ఆ పార్లర్ ఓనర్ వచ్చి నేనే మీ తమ్ముడు మా అబ్బాయిని రాగింగ్ అంటూ కాలేజ్లో తనని ఎంతో టార్చర్ పెట్టాడు. అందుకే నేనే కంప్లైంట్ చేశా అన్నాడు కోపంగా. వాళ్ళలో ఒకడు గడ్డం రుద్దుకుంటూ అవునా అంటూ తన చేతిలోని రాడ్తో ఆయన నెత్తి మీద ఒక్కటి పీకాడు. ఆయన గిలగిలా కొట్టుకుంటూ కింద పడ్డాడు. అది చూసి వైషు బావా అలా గుడ్లప్పగించి చూస్తావేంటి అంటూ చేతి మీద గిచ్చింది. అబ్బా అంటూ చేయి రుద్దుకొని చూడక ఏం చేయాలి అని అడిగాడు విసుక్కుంటూ. వైషు వెళ్ళి వాళ్ళని ఉతుకు కానీ నేను వాళ్ళతో ఫైట్ అంటాడు సిద్ధు. ఓహో ఊరుకో నాకు ఫైట్ రాదని నీకు తెలుసుగా అన్నాడు కంగారుగా. జిమ్ములో గంటలు గంటలు గడిపి కండలు పెంచావు ఆ మాట అనడానికి సిగ్గులేదు అన్నది నవ్వుతూ. దానికి దీనికి ఏంటి సంబంధం? నువ్వు కామ్గా ఉండు వాళ్ళు వెళ్ళాక మనం వెళ్ళిపోదాం అన్నాడు సిద్ధు. హవ్వ మగాడివి అయ్యుండి అలా మాట్లాడడానికి సిగ్గు లేదా అని వైషు అనగానే వైషు బీ సీరియస్ ఇది మన ప్లేస్ కాదు అందులో వాళ్ళు చూడు ఎంతమంది ఉన్నారో అంటూ బయటికి చూపించాడు. ఇంకా 10 మంది దాకా ఉన్నారు. సో వాట్ అంటూ పైకి లేచింది వైషు. సిద్ధు తనని కిందికి లాగి అమ్మా తల్లి నీకు దండం ఇదేమీ హైదరాబాద్ కాదు నీ రౌడీజం చూపించడానికి అన్నాడు సీరియస్గా. ఈలోపు ఎవరో కస్టమర్ లేచి వెళ్ళిపోతుంటే ఆ రౌడీలలో ఒకడు ఆ కస్టమర్ చేతి మీద రాడ్తో ఒక్కటి పీకి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు కోపంగా. అతను నేనొచ్చిన పని అయిపోయింది వెళ్తున్నాను అన్నాడు బాధగా చేయి రుద్దుకుంటూ. వాడు ఆ పార్లర్ చుట్టూ చూస్తూ అక్కడే ఉన్న క్యాష్ కౌంటర్ ఎక్కి కూర్చొని 50 మంది దాకా ఉన్నారు. ఓకే మీకు ఎలాంటి సంబంధం లేదు వెళ్ళండి కానీ ఒక్కొక్కరు 5000 ఇచ్చి వెళ్ళండి లేకపోతే లేదు. అలా కాకుండా ఎవడైనా పోలీసులకి ఫోన్ చేస్తే మాత్రం ఇంటి అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి మరీ చంపేస్తామన్నాడు సీరియస్గా. కొంతమంది పైకి లేచి మేమెందుకు ఇవ్వాలి ఇచ్చే ప్రసక్తే లేదు అన్నారు కోపంగా. ఇవ్వకపోతే కూర్చోండి వెళ్ళాలనుకుంటే ఇవ్వండి కానీ ఒక్కటే డబ్బులు ఇవ్వకుండా ఒక్కడు కూడా అడుగు బయట పెట్టడు అన్నాడు. అంతే అందరూ గుసగుసలు మొదలుపెట్టారు. ఏంటి వీడికి ఇచ్చేది అంటూ వైషు లేస్తుంటే షు అంటూ తన చెయ్యి పట్టుకున్నాడు సిద్ధు. ఎహే వదులు అంటూ కోపంగా చూసింది వైషు. ఈలోపు ఒక జంట లేచి వెళ్తుంటే ఆ రౌడీ బ్యాచ్ వాళ్ళకి అడ్డంగా నిలబడ్డారు. అందులో అబ్బాయి గట్టిగా ఒక రౌడీ మొహం మీద గట్టిగా పంచిచ్చాడు. అంతే మిగిలిన వాళ్ళు కోపంగా వచ్చి అతన్ని రౌండప్ చేసి వాయదీశారు. ఆ అమ్మాయి ఏడుస్తూ ప్లీజ్ తనని కొట్టకండి అంటూ పర్సులో నుండి 5000 తీసి టేబుల్ మీద కూర్చున్న రౌడీకి ఇచ్చింది. అతను ఆ డబ్బులు తీసుకొని వదిలేయండ్రా అన్నాడు. అంతే కొట్టడం ఆగిపోయింది. ఆ అమ్మాయి కింద పడి ఉన్న తన లవర్ని తీసుకొని వెళ్ళిపోయింది. దాంతో నెమ్మదిగా ఇంకో 2 జంటలు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు. పద అంటూ సిద్ధు వాలెట్ బయటికి తీశాడు. ఏంటి కొడతావా అని అడిగింది ఆనందంగా. వైషు షటప్ నీకేమైనా పిచ్చా? ఓన్లీ 5000 నువ్వు వేసుకున్న డ్రెస్ వాల్యూ ఇచ్చేస్తే మనం వెళ్ళిపోవచ్చు అన్నాడు సీరియస్గా. అంటే వాళ్ళకి నువ్వు భయపడుతున్నావా అని అడిగింది కోపంగా. నువ్వేదైనా అనుకో నాకు ఫరక్ పడదు పద అంటూ పైకి లేచాడు సిద్ధు. నేను రాను నువ్వు వాళ్ళని ఎదిరించు అన్నది సీరియస్గా. ఆర్ యూ మ్యాడ్ నేను ఒక్కడిని వాళ్ళు దాదాపు 15 మంది అని సిద్ధు చెప్పగానే ఏం పర్లేదు కావాలంటే నేను హెల్ప్ చేస్తా అన్నది. నువ్వు అని తల కొట్టుకుంటూ కూర్చున్నాడు. ఏంటి కూర్చున్నావు పదా అన్నది వైషు. డబ్బులు ఇవ్వడం నీకు ఇష్టం లేదు ఫైట్స్ చేయడం నా వల్ల కాదు కూర్చో ఎంతసేపు అయినా అన్నాడు సీరియస్గా.
వీర రోనికాని సేఫ్గా హైదరాబాద్కి పార్సల్ చేసి హోటల్ రూమ్కి వచ్చేసరికి నైట్ 7 అయింది. అప్పుడే విశిష్ట వైషుకి మెసేజ్ చేస్తుంది, వేర్ ఆర్ యూ అని. అది చూసి వైషు రిప్లై ఇచ్చింది. ఈలోపు కాలింగ్ బెల్ మోగగానే విశిష్ట వెళ్ళి డోర్ తీసి వీరాని చూసి నవ్వింది. వీర లోపలికొస్తూ తనని పైకి లేపి, ఎలాగైనా ఎత్తుకోమన్నావు అని అడిగాడు. హా అంటూ నవ్వింది విశిష్ట. వీర తనని ఇంకా పైకి లేపి గిరగిరా తిప్పి కిందికి దించాడు. విశిష్ట తనని హక్ చేసుకొని ఐ లవ్ యూ అన్నది. ఇప్పుడైనా నేను అడిగింది ఇస్తావా అని అడిగాడు హస్కీగా. విశిష్ట సిగ్గుపడుతూ అందుకే వెయిటింగ్ అన్నది. నిజంగా అంటూ తన లిప్స్ అందుకున్నాడు. ఈలోపు మెసేజ్లు పదే పదే సౌండ్ చేస్తుంటే విశిష్ట తనని వదిలి ఫోన్ తీసుకుంది. అబ్బా, ఫోన్ పక్కన పెట్టు జాన్ అన్నాడు షర్ట్ విప్పుతూ. మా చెల్లి బావ ఈవినింగ్ అనంగా వెళ్ళారు అంటూ మెసేజ్ ఓపెన్ చేసి చదివింది. ఏముంది, సిద్ధు గారిని ఢిల్లీలో ఉన్న ప్రతి గల్లీలో తిప్పుతూ ఉంటుంది మీ చెల్లి అంటూ షర్ట్ తీసి బెడ్ మీద వేసి నేను రెడీ పదా అంటూ చేయి పట్టుకొని బాత్రూమ్ వైపు వెళ్తుంటే ఓ మై గాడ్ అంటూ తన చెయ్యి వదిలి ముందు షర్ట్ వేసుకో అన్నది కంగారుగా. స్నానం చేసేటప్పుడు షర్ట్ ఎందుకు అని అడిగాడు నవ్వుతూ. అబ్బా, అది తర్వాత, అక్కడ వాళ్ళిద్దరూ రిస్కులో ఉన్నారు, అందుకే షర్ట్ వేసి బటన్స్ పెట్టింది. ఎవరిద్దరు అని అడిగాడు విసుక్కుంటూ. వైషు సిద్ధు బావ అంటూ వీరాని లాక్కొని గబగబా బయటకు వచ్చి రూమ్ లాక్ చేసి లిఫ్ట్ దగ్గరికి పరిగెత్తింది. అప్పుడే ఆ పార్లర్ ఓనర్ అతని కొడుకు ఇద్దరు ఫుల్ దెబ్బలు తిని పడిపోయారు. ఆ రౌడీ బ్యాచ్ని ఎదిరించడం ఎందుకు అని 300 మంది డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. సిద్ధు వైషు ఒకరినొకరు తిట్టుకుంటూ విశిష్టాకి మెసేజ్ల మీద మెసేజ్లు చేస్తున్నారు. ఇంకా వైషు పైకి లేచి ఏదైతే అది అయింది, గంట పైనే అయింది, నేను వెళ్తున్నా అంటూ ఫాస్ట్గా బయటికి వెళ్తుంటే సిద్ధు కంగారుగా తన వెనకే వచ్చాడు. ఒక రౌడీ చెయ్యి అడ్డు పెట్టగానే వైషు అతని చేతిని తోసేసింది. కానీ ఇంచు కూడా చెయ్యి కదలలేదు. వాడెగతాళిగా నవ్వుతూ మేడం పైసల్ అన్నాడు. సిద్ధు తన వ్యాలెట్ తీసి ఇవ్వబోతుంటే బావా ఇవ్వొద్దని చెప్పానా అని అరిచింది. వైషు నీకేం తెలీదు, నువ్వు ఊరుకో అంటూ అతనికి డబ్బులు ఇస్తుంటే వైషు అవి లాక్కొని తన బ్యాగ్లో వేసుకొని సిద్ధు చేయి పట్టుకొని వెళ్ళబోయింది. అంతే, ఒక రౌడీ అబ్బో చాలా ఎక్కువ చేస్తున్నావు కానీ పైసలు ఇచ్చి కదలు అన్నాడు వైషు వైపు చూస్తూ. ఎందుకు ఇవ్వాలరా, అసలు ఎందుకు ఇవ్వాలి అంటూ మీదికి వెళ్తుంటే సిద్ధు వాళ్ళిద్దరి మధ్యలో దూరి వైషును వాగు అంటూ అతని వైపు తిరిగి నిజమే కదా, అసలు మాకు ఈ పార్లర్కి ఏం సంబంధం లేదు, మరి మేమెందుకు ఇవ్వాలి అని అడిగి వైషు వైపు చూసి బాగా అడిగానా అన్నాడు. వెరీ గుడ్ బాబా, అలా అడుగు అన్నది నవ్వుతూ. ఆ రౌడీ వాళ్ళ సిద్ధుని తన వైపుకి తిప్పుకొని ఎందుకు అని ఎవరు అడగలేదు, నువ్వెందుకు అడుగుతున్నావు అంటూ సిద్ధుని అమాంతం పైకి లేపాడు. వైషు చుట్టూ చూసి అక్కడున్న చైర్ తీసి ఎత్తి వాడి కాళ్ళ మీద కొట్టింది. వాడు సిద్ధుని వదిలి కోపంతో వైషు జుట్టు పట్టుకున్నాడు. వైషు నొప్పితో అరుస్తుంటే సిద్ధు వాడిని బలంగా తోశాడు. వాడు నిలదెక్కుకొని కోపంగా చూస్తుంటే మిగిలిన అందరూ సిద్ధేష్లని రౌండప్ చేశారు. ఒకడు సిద్ధు కడుపులో బలంగా కొట్టాడు. సిద్ధు నొప్పికి అరుస్తుంటే వైషుకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంకోడు సిద్ధుని చెంప మీద బలంగా ఓ షాట్ ఇవ్వగానే నా వల్లే ఇదంతా అనుకుంటూ బావా అంటూ తనని హక్ చేసుకుంది. ఇంకోడు వైషుని వెనక్కి లాగి సిద్ధుని కింద పడేసి నన్ను చేసుకో హగ్ అంటూ వైషు మొహం మీదకి వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టబోతుంటే వాడి మొహం అదిరిపోయేలా గూబ గుయ్యమనేలా పంచిపడింది. వాడు పెట్టిన కేకకి అందరూ తిరిగి చూసేసరికి వీరా కోపంగా చూస్తున్నాడు. వైషుకి పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. వీరా కింద పడిన సిద్ధుకి చెయ్యి ఇచ్చాడు. సిద్ధు పైకి లేచి ఇప్పుడు రండిరా అన్నాడు ఆనందంగా. విశిష్ట వైషు దగ్గరకు వచ్చి పక్కకి లాగి అసలే వీరా చేతి దెబ్బ టేస్ట్ చేసిన వాడితో నా చెల్లిని టచ్ చేస్తావా అంటూ చెంపలు వాయించింది. ఏయ్ అని అరుచుకుంటూ అందరూ వీళ్ళ మీదికి వస్తుంటే జాన్ వెనక్కి వెళ్ళండి అన్నాడు. విశిష్ట వైషు చేయి పట్టుకొని వెనక్కి వెళ్ళగానే సిద్ధు కూడా వెళ్ళబోయాడు. ఏయ్ నువ్వెక్కడికి అని అడిగాడు వీరా. నువ్వేగా బ్రో వెనక్కి వెళ్ళండి అన్నావు అని సిద్ధు అనేసరికి అది వాళ్ళకి నీకు కాదు రా, అసలే నీ వల్ల మంచి ఛాన్స్ మిస్ అయ్యా, ఫైట్ చేసే మూడు లేదు, నీ చేతో కొట్టిస్తా అన్నాడు. వావ్ నువ్వు సూపర్ బ్రో, నేను రెడీ అన్నాడు ఉత్సాహంగా. అప్పటికే ఇద్దరు వీరాని కొట్టబోతుంటే సిద్ధుని అడ్డు పెట్టేసరికి సిద్ధుకి పడ్డాయి ఆ దెబ్బలు. అబ్బా అని అరుస్తుంటే హే ముందు గట్టిగా చెర రెండు కరెక్ట్గా రిప్స్ కింద పీకో అన్నాడు. అంతే, సిద్ధు వీర చెప్పినట్లు చేశారు. వాళ్ళిద్దరూ కింద పడగానే వైషు అంటూ అరిచాడు సిద్ధు. బావా కమాన్ అంటూ అరిచింది వైషు. వీర అక్కడ టేబుల్ మీద చేతిలో క్యాష్ పట్టుకొని కూర్చున్న వాడిని ఒక్క తన్ని తను ఎక్కి కూర్చొని అక్కడున్న రాడ్ సిద్ధు వైపు విసిరాడు. సిద్ధుకు అలవాట్లేక అది పట్టుకోలేకపోయాడు.
అది కూడా పట్టుకోలేవా అంటూ తిట్టాడు వీర. సిద్ధు అది తీసుకొని ఇప్పుడు ఏంటి బ్రో అని అడిగాడు. నీ ఇష్టం వచ్చిన వాడిని ఇష్టం వచ్చిన ప్లేస్లో కొట్టు అన్నాడు సీరియస్గా. అంతే, సిద్ధు రెచ్చిపోయి ఒక్కొక్కరిని ఉతికాడు. విశిష్ట అక్కడ మిగిలిన కస్టమర్స్తో మీరంతా వెళ్ళండి అన్నది. వాళ్ళందరూ బ్రతుకు జీవుడా అనుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత విశిష్ట అక్కడున్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని ఆ ఓనర్కి అతని కొడుకుకి దెబ్బలు తూడుస్తుంటే వైషు హెల్ప్ చేసింది. అప్పటికే 6 కొట్టాడు సిద్ధు బావ. ఇంకా 10 మంది ఉన్నారు. వీర టేబుల్ మీద నుంచి దిగి సిద్ధుతో చాలా కష్టపడ్డా, వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ తన చేతిలోని రాడ్ తీసుకొని మిగిలిన వాళ్ళందరినీ 5 నిమిషాలలో మడతెట్టేశాడు. వీర కొట్టే దెబ్బలకి 10 నిమిషాల్లో అక్కడంతా ఖాళీ అయిపోయింది. అందరూ పరుగు పరుగు. అది చూసి సిద్ధు వీరాని హక్ చేసుకొని థ్యాంక్స్ బ్రో, టైంకి వచ్చావు అన్నాడు ఆనందంగా. వీర తనని జరిపి ఫైటింగ్ కూడా రాదు కానీ ఈ పులిహోర బాగానే కలుపుతావు అంటూ జాన్ రా అంటూ వెళ్ళిపోయాడు. సిద్ధు తన వెనక్కి వచ్చి ఎందుకో తెలియదు బ్రో, ఈ నిమిషం నువ్వు నాకు బాగా బాగా నచ్చేసావు అంటూ వీరాని అమాంతం పైకి లేపాడు. వీర కిందికి దూకి ఓ సీరియస్ లుక్ ఇచ్చి సిగరెట్ తీసుకురా అన్నాడు. సిద్ధు పరిగెత్తుకుంటూ వెళ్ళి కొనుక్కొని వచ్చాడు. ఇద్దరు సిగరెట్ తాగుతుంటే అప్పుడు గమనించాడు సిద్ధు. వావ్ బ్రో, నువ్వు కూడా నాలాగే పట్టుకున్నావే అన్నాడు ఆశ్చర్యంగా. వీర అది చూసి మొహం తిప్పుకున్నాడు. సిద్ధు వీర ఎదురుగా నిలబడి ఉన్నాడు. వీర ఎటువైపో చూస్తుంటే సిద్ధు వీరాని తీక్షణంగా చూస్తున్నాడు. ఎందుకో ఒక్క క్షణం చాలా దగ్గరవాడు అన్నంత ఫీల్ వచ్చింది. వీర విశిష్ట వాళ్ళు రావడం చూసి సిగరెట్ కింద పడేసి సెంట్రల్ ఫ్రెష్ వేసుకున్నాడు. అది చూసి వైషు అక్క, నేను బావని చాలా రౌడీ బావని చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, సారీ చెప్పాలి అంటూ వెళ్ళింది. సిద్ధు వైషు వచ్చాక తనని చూసి కంగారుగా సిగరెట్ విసిరేశాడు. అది వెళ్ళి అటుగా వెళ్తున్న ఒక అతని తల మీద పడింది. సుర్రమని కాలి అతను చుట్టూ చూశాడు. చచ్చా అనుకుంటూ వీర వెనుక దాక్కున్నాడు సిద్ధు. వైషు నవ్వుతూ వీర వైపు చూసి ఐఎమ్ సో సారీ బావా అన్నది. వీర సిద్ధుని ముందుకు లాగి నీకే అనుకుంటా అన్నాడు. ఇట్స్ ఓకే వైషు అన్నాడు సిద్ధు. వైషు షో అనుకొని బావగారు నేను సారీ చెప్పింది మీకు అన్నది వీర వైపు చూస్తూ. వీర ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే వైషు తన ముందుకు వెళ్ళి నిజంగా ఐఎమ్ సో సారీ అన్నది. సిద్ధు నవ్వుతూ విశిష్ట వైపు చూశాడు. విశిష్ట వీర దగ్గరికి వచ్చింది. వైషు సారీ చెప్పి వీర రియాక్షన్ కోసం ఆత్రుతగా చూస్తుంది. 10 రోజుల నుంచి చూస్తున్నా నన్నే ఇంతవరకు ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వలేదు, ఇంకా నిన్ను అనుకొని నవ్వుకుంటున్నాడు. వీర విశిష్ట వైపు చూసి ఏంటి ఇదంతా నీ ప్లానేనా అని అడిగాడు కళ్ళెగరేసి. విశిష్ట ఇది మరీ బాగుంది, నువ్వు తనకి హెల్ప్ చేసావు, తను నీకు సారీ చెప్తుంది, మధ్యలో ఎందుకు నన్ను లాగుతావు అన్నది నవ్వుతూ. బావగారు, యూ హ్యావ్ డన్ వండర్ఫుల్ జాబ్, నాకైతే యాక్షన్ మూవీ చూసినంత ఫీల్ వచ్చింది, మీరు వాళ్ళని కొడుతుంటే గూస్ బంప్స్ వచ్చాయి అన్నది ఆనందంగా. వీర వైషు వైపు సీరియస్ లుక్ ఇచ్చి వెళ్ళి కారెక్కాడు. వైషు నుదురు మీద కొట్టుకుంటూ ఉంటూ అయ్యో దేవుడా, ఈ 6 అడుగుల కటౌట్కి ఎందుకయ్యా ఏ ఫీలింగ్స్ లేకుండా పంపావు అన్నది. సిద్ధు వైషు భుజం చుట్టూ చేతులేసి అదే మరి వీర అక్కడ నువ్వు సారీ చెప్పగానే నీ తల నిమిరి ఇట్స్ ఓకే వైషు అంటాడని ఎక్స్పెక్ట్ చేసావా అన్నాడు. వీర కారు హార్న్ మోగిస్తుంటే ముగ్గురు కార్ దగ్గరికి వెళ్ళారు. సిద్ధు ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి కూర్చున్నాడు. వైషు విషి వెనుక కూర్చున్నారు. సిద్ధు ఎక్కడికి బ్రో అని అడిగాడు వీర వైపు చూస్తూ. జాన్ అన్నాడు సీరియస్గా వీర. విశిష్టాకు అర్థమైంది. సిద్ధు వైపు చూసి ఇంకెక్కడికి బావా, హోటల్ రూమ్కి అన్నది. సిద్ధు అప్పుడే నోను, నేను ఒప్పుకోను, ఇండియా టాప్ ఫ్యాషన్ డిజైనర్ అవార్డు అందుకున్నావు, వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఇట్, రవి వాళ్ళని రమ్మను, అందరం కలిసి బయట డిన్నర్ చేద్దామన్నాడు ఆనందంగా. రవి వాళ్ళు వెళ్ళిపోయారు, మనం హైదరాబాద్ వెళ్ళాక సెలబ్రేట్ చేసుకుందాం బావా అన్నది విశిష్ట. ఇట్స్ నాట్ ఫేర్ అక్క, ప్లీజ్ వెళ్దాం సరదాగా అన్నది వైషు. విశిష్టకి వెళ్ళాలని ఉంది, వెళ్తే వీరకి సిద్ధుకి మధ్య బాండింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అనుకుంది. అలా అని వీరాకి ఇష్టం లేని పని చేయబుద్ధి కావడం లేదు. వీర కార్ స్టార్ట్ చేసి అప్పటికి కొంచెం దూరం వచ్చేసాడు. అది చూసి సిద్ధు వావ్ బ్రో, నా అంత కాకపోయినా చాలా నీట్ అండ్ ఫాస్ట్ డ్రైవ్ చేస్తున్నావు, అది హెవీ ట్రాఫిక్ ఉండే ఢిల్లీలో అన్నాడు నవ్వుతూ. విశిష్ట వెంటనే ఏంటి బావా అని అంత కాకపోయినా అంటున్నావు, అంత లేదు, తన తర్వాతే నువ్వు అన్నది. వెంటనే వైషు అక్కో కొంచెం తట్టుకో, బావగారు ఫైట్స్లో కింగ్ ఏమో కానీ మా ఆయన కార్ డ్రైవింగ్లో ఛాంపియన్, యూకే ఎన్నోసార్లు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి కార్ రేసింగ్లో పార్టిసిపేట్ చేశాడో తెలుసా అన్నది గర్వంగా. అంటే బావ కేవలం పార్టిసిపేట్ మాత్రమే చేశాడా,
గెలవలేదన్నమాట అంటూ కిసుక్కున నవ్వింది. సిద్ధు వెనక్కి తిరిగి ఏంటి విషి సెట్ అయ్యరా అన్నాడు మొహం చిన్నబుచ్చుకుంటూ. వైషుకి సిద్ధు తన వలన దెబ్బలు తినడం గుర్తొచ్చి మనసు చివుక్కుమంది. అక్క తన హబ్బీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వడం లేదు. ఇంకా బావని బాధ పెట్టే పని చేయకూడదు. నా ఫుల్ సపోర్ట్ బావకే అనుకుంటూ అక్క అయితే బెట్ కడతావా నాతో అని అడిగింది కళ్ళెగరేస్తూ. వీర అంతా వింటూ కావాలనే సాంగ్స్ పెట్టాడు. అది చూసి సిద్ధు హే బ్రో నీకు సాంగ్స్ నచ్చవుగా ఎందుకు ఇప్పుడు ప్లే చేస్తున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా. మీ సోది కన్నా ఇది నయం అన్నాడు వీర సీరియస్గా. అదేం కాదులే ఎక్కడ నిన్ను బెడ్కి పిలుస్తామో అని భయం అంటూ తన వైపు చూసి కళ్ళెగరేశాడు. వీర ఆన్సర్ చేసేలోపు విశిష్ట భయం నా భర్త బ్లడ్లో లేదు అన్నది సీరియస్గా. అయితే బెడ్ కట్టండి నాకు తనకి అన్నాడు. వైషు అవును అనగాని అవసరం లేదు అన్నది విశిష్ట. పోనీలే బావా వీళ్ళు భయపడుతున్నారు అన్నది వైషు. అంతే వీర కారు సడన్ బ్రేక్ వేసి బెట్ 10 lakhs రేపు మార్నింగ్ 4కి ఢిల్లీ హైవే టు నోయిడా అని కార్ దిగాడు. ముగ్గురు షాక్ అయ్యారు. హో వచ్చేసామా అంటూ కార్ దిగాడు సిద్ధు. తన వెనకే వైషు విషి దిగారు. వీర డోర్ లాక్ ప్రెస్ చేసి విశిష్ట భుజం చుట్టూ చేయి వేసి నడుస్తుంటే రారా లెల్లిపుట్ అంటూ వైషుని దగ్గరికి లాక్కొని 2 చేతులేసి మరీ తీసుకెళ్లాడు. విషిరాలు లిఫ్ట్ దగ్గరికి వెళ్తుంటే ఏంటి రేపు మార్నింగ్ బెడ్ కోసం ఇప్పుడే వెళ్ళి పడుకోవాలా అన్నాడు నవ్వుతూ సిద్ధు. పోనీలే బావా వాళ్ళకి ఆకలి లేదేమో మనం వెళ్దాం అన్నది వైషు. ఇద్దరు రెస్టారెంట్ వైపు వెళ్తుంటే అయితే ఈసారి మీ ఫైట్ మీరే చేసుకోండి అంటూ వీర చేయి పట్టుకొని వెళ్ళిపోయింది. సిద్వేష్లు ఇద్దరు నవ్వుకున్నారు. రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేస్తుంటే ఐఎమ్ సారీ బావా నా వల్లే కదా నువ్వు దెబ్బలు తిన్నావంటూ కళ్ళు తుడుచుకుంది. హే వైషు నీకు సూట్ అయ్యే పనులు చేయవే అన్నాడు నవ్వుతూ. లేదు బావా నిజంగా అంటూ సిద్ధు చేయి పట్టుకొని ప్రెస్ చేసింది. నీ కోసం దెబ్బలు తింటే ఇంతేనా అని అడిగాడు హస్కీగా. ఇంకా చాలా ఉంది తొందరగా కానీ మరి అన్నది నవ్వుతూ. యాహూ అంటూ ఫాస్ట్గా తినేసి వైషుతో సహా 5 నిమిషాల్లో వాళ్ళ రూమ్లో ఉన్నాడు. బావా నేను సాయం చేసొస్తాను అంటూ వెళ్ళిపోయింది వైషు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.